ఇప్పుడు జనగామ జిల్లా కేంద్రంలోని నెల్లుట్ల రవీందర్రావు గారు అనే విశ్రాంత ఉపాధ్యాయుల ఇంట్లో ఉన్నాము. వీరు సూర్యాగర్ పథకం కింద 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ను పెట్టుకున్నారు. ఈ సోలార్ ప్లాంట్కి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నది. సూర్యాగర్ అనే ఒక స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అయితే మీరు ఈ సూర్యాగర్ పథకంలో ఎప్పుడు భాగమయ్యారు, ఎలా అనిపిస్తుంది? నేను గత సంవత్సరం డిసెంబర్లో ఈ ప్రతిపాదన మాకు శ్రీకాంత్ గారని మిత్రుడు, వారే ఇది వెండి దీనికి సంబంధించి, అయితే వారు వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. చేసి ఇట్లా ఉంటుంది సార్ ఇది పద్ధతి, దీన్ని యూనిట్స్ ఇంత ప్రొడ్యూస్ మనకు ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే ఎవ్రీ డే మనకు ఉంటుంది. కొద్దిగా వర్షాకాలం కొద్దిగా డిమ్గా ఉన్న, చలికాలం కొంత తగ్గిన, ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. యావరేజ్లో మనకు ఒక 12 నుంచి 14, 15 యూనిట్స్ ప్రతిరోజు మనకు వస్తుంది. అంటే కొంచెం ఎండ తక్కువ ఉన్నా కూడా 14-15 యూనిట్లు వస్తుంది. మొత్తం మబ్బు ఉన్నా కూడా మనకు వస్తుంటుంది కరెంటు. కాకపోతే ఏంటంటే మంచి ఎండలో వచ్చినంత రాదు. సరే కొంత తగ్గినా కూడా యావరేజ్లో మనకు ఒక రోజుకు 14 యూనిట్లు 15 యూనిట్లు అనేటువంటిది వారు చెప్పినారు. అదే మళ్ళీ మాకు అది దీన్ని ప్లాంట్ ఎరెక్ట్ చేసినాక డైరెక్ట్గా వచ్చి కూడా వారు ప్రత్యక్షంగా చూపెట్టారు. ఈరోజు మేము అంతకుముందు మాకు 300-350 యూనిట్స్ వరకు మనకు కన్జ్యూమ్ మేము చేసేది, కన్జంప్షన్ ఉండేది. అయితే అదే దానికి మేము బిల్లు కట్టడం ఇప్పుడు బాగా హైక్ అవుతుంది కదండి. 50 యూనిట్స్కి ఒక రేటు ఇట్లా మనకు ఉంటుంది. 50 యూనిట్ల ఒక ధర, 100 యూనిట్లకు ఒక ధర పెరుగుతుంది. దాంతో ఆ స్టేక్ హై అయ్యి మనకు బిల్స్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక దశలో 300 కాలిన అనుకోండి, ఆ పైన కాలేదానికి అది పెద్ద ధర ఉంటుంది. అంటే ఆ రకంగా మనకు బిల్స్ ఎక్కువ వచ్చేది. సరే నాకు కూడా మంచిగానే అనిపించింది. ఒకటి సబ్సిడీ కూడా ఉన్నదని వారు చెప్పడం కూడా నేను వెంటనే స్పందించాను. వారు ఎన్ని రోజులకు వస్తుంది అని నేను అడిగినప్పుడు చెప్పినటువంటిదే నా అనుభవంలో కూడా అదే నిజమైంది. కరెక్ట్గా మీకు 1 మంత్లో పడిపోతుంది సార్. ప్లాంట్ బిగించినాక మీరు ప్లాంట్లో మిమ్మల్ని చూపెట్టి ఫోటో తీసి వాళ్లకు కొద్దిగా అది పంపించి మేము చేసినాక 1 మంత్లో మనకు వస్తుంది అన్నారు. డైరెక్ట్గా నాకు ఈ రెన్యూవబుల్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచే మనకు పడ్డది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది నా అకౌంట్కు డైరెక్ట్గా పడిపోయింది. మరి దీని మొత్తం కాస్ట్ ఎంత అన్నప్పుడు వాడు 1 కిలోవాట్కు 70,000, 3 కిలోవాట్లది కాబట్టి యూనిట్ 2,10,000. ఇది ఎంత సార్? 3 కిలోవాట్ల కెపాసిటీ. 3 కిలోవాట్లది. 3 కిలోవాట్ల కెపాసిటీకి మనకు 2,10,000 వారు చెప్పారు. సరే దానికి నేను అంగీకరించాను. ఈ 2,10,000 మనకు సబ్సిడీ ఎంత వచ్చింది? 78,000 వచ్చింది. 78,000 వచ్చింది. అంటే మనం చేతి నుంచి 1,32,000 కట్టాము. అయితే 1,32,000 కూడా ఇప్పుడు మనకు దాదాపు తక్కువ వడ్డీతోటి బ్యాంక్స్, ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి యోజన కాబట్టి వాళ్ళు మనకు బయట 12% ఉంటే దీనికి 6% పర్ యానం చేసి మనకు ఆ మిగిలిన డబ్బు కూడా మనకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఓకే, మిగతాది మనం లోన్ నుంచి తీసుకోవచ్చు. లోన్ నుంచి తక్కువ వడ్డీతో. అంటే మనం జనరల్గా కరెంటు బిల్లుకు కట్టేటువంటి అమౌంట్కు కొద్దిగా కలుపుకొని అటు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే లోన్ దేరేంతవరకు లేదనుకోండి, డబ్బులు ఉంటే మనం సబ్సిడీ తీసుకొని మిగిలిన అమౌంటే వారికి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఆ రకంగా ఈ అవకాశం ఉన్నది కాబట్టి నేను పెట్టాను. సార్ ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి అయిన కరెంటు డిస్కమ్కి అవుతుంది. డిస్కమ్ నుంచి వచ్చేది అందరికి వచ్చిన కరెంటే మనకు వస్తుంది, కానీ మనకు వచ్చింది మైనస్ అవుతుంది. అంతే కదా? అంతే మనకు వచ్చింది మైనస్ అవుతుంది. మనం ఒకవేళ కాల్చుకోకపోతే అది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. డబ్బులు క్రెడిట్ అయితే బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి అట్లా ఒకవేళ మనకు మిగిలింది మంత్కే ఎవరి మంత్ బిల్లు మనకు తెలుస్తుంటుంది. ఇప్పుడు మనకు ఏనాడైతే యాదాన్ మనం ఇక్కడ స్టార్టింగ్లో మనం పెట్టుకున్న డే నుంచి ఎన్ని యూనిట్స్ మనకు ప్రొడ్యూస్ అయినాయి, ఇప్పటికీ మనకు 8/3/24 240 రోజులు అయింది. 240 రోజుల ఎంత ఉన్నది అనేది మనకి ఇప్పుడు కొట్టుకున్న మన యాప్లో తెలిసిపోతుంది. మన యాప్ లో మొత్తం రికార్డ్ అయి ఉంటది. మన నుంచి ఎంత పోతుంది, మనం ఎంత ఖర్చు పెట్టినా, మనం ఎంత ఉంటది అంతా. ఇప్పుడు మనకు మిగిలింది ఉంటది కదా, మిగిలింది మనం డిస్కమ్ కే ఇస్తున్నాం. అది అమౌంట్ లాగా కట్టిస్తుందా, లేకపోతే మనకు రిజర్వ్ లాగా యూనిట్ల లాగానే పెడతాదా? అమౌంట్ లో కట్టించే ప్రాతిపదికే ఉన్నది ఇది.
కానీ జనరల్గా ఏంటంటే ఇప్పటివరకు అయితే ఆ సిస్టమ్ ఎక్కడ అడాప్ట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్లో అయిందని విన్నాం మరి. ఇక తర్వాత మరి అంటే మన మిగిలిన యూనిట్స్ అయితే రికార్డ్ ప్రూఫ్గా అక్కడ మనకు ఉంటాయి. ఉంటాయి అవి మనం సమ్మర్లో బాగా మనకు కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు యూజ్ అవుతాయి అవి. దాన్ని పెద్దది కాదు కదా యూనిట్ 3 కిలోవాట్లే మనకు సరిపడా కాక కొంచెం మిగులుతుంది. వారు చెప్పినట్టు 15 యూనిట్స్ యావరేజ్లో వచ్చినా 450 యూనిట్లు వస్తుంది. 450లో మనం 300 వరకు మనం వాడుకున్నా ఇంకా 150 ప్లస్ అవుతుంటుంది. మనకు మిగిలినవి అట్లా ఉంచుకోవచ్చు, సమ్మర్లో మనకు అది వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కదా 3 కిలోవాట్లే ఎందుకు? ఇప్పుడు మీ ఇల్లు పెద్దగానే ఉంది కదా, ఇప్పుడు చిన్న ప్లేస్ 3 కిలోవాట్లు అంటే మనకు ఈ ప్లేస్ ఇంకా 3 కిలోవాట్లు కూడా పెట్టుకునే కెపాసిటీ ఉంది కదా. ఉంది. అయితే ఒక ఇంటికి ఒక యజమానికి గ్రామ పంచాయతీలో ఆ వ్యక్తి పేరు మీద ఇల్లు ఉంటే ఆయన ఒకటే పెట్టుకోవాలి ఇంటికి. నేను రూమ్ కోట్ పెట్టుకుంటా అంటే ఓకే ఆ యజమాని ఇప్పుడు నాకు 3 అంతస్తులు ఉన్నదండి. 3 అంతస్తులు నా పేరు మీదనే ఉన్నాయి. అంటే ఒక అంతస్తు మా బాబు పేరు మీదనో లేకపోతే ఇంకా మా మిస్సెస్ పేరు మీదనో ఇప్పుడు నా పేరు మీదనో ఉంటేనేమో అట్లా తీసుకోవచ్చు మీరు అన్నట్టు యూనిట్ తీసుకోవచ్చు. కానీ మొత్తం నా పేరు మీదనే ఉంది కాబట్టి యూనిట్ అంతా ఒకటే అవుతుంది, ఇల్లు అంతా ఒకటే యూనిట్ అయిపోతుంది. 3 కిలోవాట్లకే మనకు గవర్నమెంట్ నుంచి అందే సబ్సిడీ అందుతుంది. ఒకే యూనిట్ కి మీరు అర్హులు. నేను ఇంకొక 2 నేను ప్లాన్ చేసిన అనుకోండి, అప్పుడు 2,10,000 పెట్టే ఖచ్చితంగా 2,10,000 కట్టాలి, దాంట్లో సబ్సిడీ రాదు. ఇప్పుడు ఒకటే యూనిట్ పెట్టుకున్నారు, 3 కిలోవాట్ల యూనిట్ పెట్టుకున్నారు కాబట్టి మీకు 78,000 సబ్సిడీ ఇచ్చారు. మీ చేతి నుంచి 1,32,000 మాత్రమే పడ్డాయి. ఇప్పుడు ఈ 1,32,000లో మొత్తం ఈ ప్యానెలు ఈ రాడ్లు ఇవంతా కలిపా మళ్ళీ మన చేతి నుంచి ఏమైనా పడుతుందా? లేదమ్మా, అన్ని ఇంక్లూడింగ్ అంతా మనకు వారే. ఇప్పుడు ఇట్లా మనం కూర్చొని సెటప్ చేసి ఇచ్చారు వాళ్ళు. 1,32,000కు వాళ్ళే అంతా చేసి ఇచ్చారు. అయితే ఇది ప్రారంభం, ఇది మనం చాలా జనబాహుళ్యంలో లేదు ఇది. అవునవును. కారణం ఏంటంటే దీనికి మన తెలంగాణ వరకు వస్తే మన తెలంగాణ గవర్నమెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ చేసింది అందరికి. అంటే 200 యూనిట్ల వరకు అంటే ఒక అత్యల్ప వర్గాల నుంచి ఒక మధ్యతరగతి వాళ్ళకు వాడుకునేటువంటి దాని రీడింగ్. 200 పైన వాడుకునే వాళ్ళు సంపన్న వర్గాలే అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు జనబాహుళ్యంలో కూతులేదంటే 3 kV పెట్టుకునే సంపన్నులు ఉండరు. వాళ్ళు ఎట్లాగో ఎక్కువ 500-600 యూనిట్లు కాల్చే వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద పెద్ద బాగుంది వాళ్ళకి రాదుగా. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు ఇదే సబ్సిడీ, ఇదే 78,000 తోటే ఉంటుంది. కాబట్టి ఇటు పేదవాళ్ళకి అవసరం లేదు, ధనవంతులకి ఇది వాళ్ళ గదే మనం పెట్టుకోవడంలో పెద్ద ఉపయోగం ఏముంటుంది అనేది ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఇది పబ్లిక్ లోకి అప్పర్ మిడిల్ క్లాస్ అంటే మీలాంటి వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ ఉంది. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా స్ట్రైట్ గా దీన్ని అర్థం చేసి బాగా నిజమే, వాస్తవం, ప్రచార లోపం చాలా కనిపిస్తుంది. అయితే ఎంతసేపు వ్యాపార రీత్యా వాళ్ళు వచ్చి చెప్పడంతో దీంట్లో ఏదో ఉన్నది, వీళ్ళు వచ్చిపోయినాక తర్వాత ఏమన్నా అనే ఆలోచన, వాళ్ళ తర్వాత ఇవి నడవకపోతే ఏంటి అనేటువంటిది కొద్దిగా వాళ్ళ కొన్ని సందేహాలు ఉన్నాయండి. అయితే దీనికి ప్రభుత్వమే అవగాహన సదస్సులు పెట్టాలి. పెట్టి మండల వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్థాయిలో కనుక ఈ వాళ్ళకి జనాలకు బాగా పోతుంది. సరే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మనం ఒక 2-3 వేలు పెట్టి మిక్సీ కొనాలన్నా గ్యారంటీ ఎంత అని ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు 1,32,000 నా చేతి నుంచి పెడుతున్నా అన్నప్పుడు మరి ఇది ఎన్నేళ్ళు ఉంటుంది అట్లా ఇట్లా అడిగారా? నేను అడిగాను. అడిగితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం క్రికెట్ బాల్ బాగా గట్టిగా ఉంటుంది, మన పక్కకి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ దాన్ని కొట్టాడు అనుకోండి, దాని మీద పడ్డది, పలిగిపోయింది, అది వాళ్ళైతే దానికి ఇవ్వరు కదా. మనం దాన్ని కాపాడుకోలేకపోయినాం. కానీ వాడుతున్నప్పుడు యూజ్లో మనకు నడుస్తూ అది దాన్ని మొత్తం కరెంట్ ప్రొడ్యూస్ కాకపోవడము, ఒక మనం దీన్ని ప్యానెల్ దెబ్బతినడము, పలగడము, లేకుంటే దాన్ని బ్రేక్ కావడము ఏమన్నా ఉంటే మటుకు వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అదంతా కూడా మనకు ఆయన గ్యారంటీ పీరియడ్ మనకు కొంత భాగం ఇచ్చారు. అయితే జనరల్గా దీనిది ఏంటంటే ఒక 20 years వరకు ఏ ప్రాబ్లం రాదండి. జనరల్గా దాన్ని వారు చెప్పినటువంటిది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి వాటిని పైన ప్యానెల్స్ కడిగియాలి, వాటరింగ్ చేయించాలి, దుమ్ము పడకుండా. దుమ్ము ఉంటే ఏమవుతుంది అంటే ఆ వేడిని హీట్ను తీసుకుంటేనే కదా మనకు పవర్ జనరేట్ అయ్యేది. కాబట్టి దాని మీద పేరుకోకుండా
డస్ట్ను క్లీన్ చేసుకోమనేది వారు ఒకటి చెప్తారు. అదొక్కటి తప్ప మనకేమీ ఇక పెద్ద పెద్ద పనులు మెయింటెనెన్స్ ఏమి ఉండదు. పెద్ద ఏం లేదు. ఇప్పుడు మేము 8 నెలల నుంచి అయితే ఏమీ లేదు. కరెంట్ బిల్ చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎట్లా అప్పుడు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది. కాబట్టి ఇది మీరు అన్నట్టు మధ్య అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఇది అయితే బాగా సూటబుల్గా ఉంటుంది. మరి నేను కొద్దిగా ఏంటంటే ఈ సాహసాలు చేయడంలో నేను కొద్దిగా ముందుంటా కాబట్టి మీలాంటి ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఉపాధ్యాయులు, ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అంటే మీ మాటకి ఇంకెక్కువ విలువ ఉంటది. ఎందుకంటే మంచి చెప్తారు అనే ఒకటి ఉంటది కదా. కాబట్టి మీరు చెప్పండి, అంటే ఎట్లా జనాలకు ఇది ఇంకా ఎట్లా చేరువవ్వాలి? ప్రభుత్వ పరంగా, జెన్కో పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా, పవర్ అథారిటీస్ పరంగా తప్పకుండా దీన్ని కనుక మనం ముందుకు ప్రజల్లోకి తీసుకపోతే ఈ వాడకం పెరుగుతుందండి. సరే, ఇంకొకటి ప్యానల్స్ చూస్తే అంటే కొంచెం సెన్సిటివ్, పగిలిపోతాయి అనేది ఉంటుంది కదా. అంటే వీటి క్వాలిటీ ఏంటి, మనం ఎట్లా తెలుస్తుంది మనకు ఒక కామన్ మ్యాన్గా? ఇది మంచి క్వాలిటీ ఇచ్చిరా, ప్యానల్ మంచి క్వాలిటీ ఇవ్వలేదా అనేది ఎట్లా? లేదమ్మా, ఇప్పుడు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కొన్ని సెలెక్టివ్ ఈ ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆథరైజ్డ్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడో పెడితే ప్యానెల్లో అది చాలా ఖరీదైంది ఉంటుంది, అసలు మామూలుది కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి కొంత డబ్బులు మిగులుతాయని చెప్పి ఈ బిజినెస్ దృష్ట్యా తక్కువ తెచ్చి పెడితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అవన్నీ రీచ్ అయితేనే సబ్సిడీ వేస్తారు. ఇప్పుడు ఫస్ట్ చూసేదే అది, ప్యానెల్ కరెక్ట్గా పెట్టారా, మనం పెట్టుకున్న నిబంధనలకు అనుగుణంగా అక్కడ ప్యానెల్ను ఫిట్ చేశారా లేదా అనేది వాళ్ళు చూసి. అంటే ఎవరు వస్తారు మనకి? ఇప్పుడు ప్యానల్ అంతా వీళ్ళు ఫిట్ చేస్తారు, ఏజెంట్స్. మనకు ఎవరు చెకింగ్ వచ్చి చూస్తారు? వీళ్ళకి ఇప్పుడు ఆ స్కీమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నది, వీళ్ళకి రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చెక్ చేస్తుందా మనకు? వాళ్ళేనే వీళ్ళు, అంటే వీళ్ళు చెప్పిందే వాళ్ళు నమ్మరు. ఓకే ఓకే, వాళ్ళు చూడకుంటే ఇయ్యరు. చూడకుంటే ఇస్తే ఇక్కడ వినియోగదారుడు నష్టపోతాడు. ట్రాన్స్పరెన్సీ ఉండదు కూడా అట్లా చేస్తే కదా. అట్లయితే కాబట్టి నేను వారికి చెప్పింది ఒకటే, నేను ధైర్యం చేసి నేను ముందుకు వచ్చినప్పుడు నాకేం జరుగుతున్నదో చూస్తుంటారు నా మిత్రులంతా. వచ్చినప్పుడల్లా మీరు అడిగినట్టే అడుగుతారు, ఏంది ఎంత ఏంది అనేది, మంచిగా ఉందా లేదా, రిపేర్స్ వస్తున్నాయా అన్నీ ఉంటాయి. అయితే అడిగిన క్రమంలో నేను చెప్తుంటాను, నేను పెట్టుకున్నాక 1 ఇయర్కి పెట్టుకుంటేనే మీకు కొన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. ఇప్పుడు నాతోటి మీరు పెట్టుకుంటే మన అందరం సఫర్ అయిపోయి, అదేంతో మరి దాని గురించి నేను పూర్తి అవగాహన నాకు వస్తుంది అని చెప్పడం. అందుకే నేను ఒక్కడనే పెట్టుకున్నాను. మన వాళ్ళు ఒక 10 అడుగుతున్నారు, మేము మాకు కూడా చేయండి సార్ అని. మనవారు వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. అయితే నేనే ఆపుతున్నాను, కనీసం ఒక 1 ఇయర్ గడవనియండి. ఎక్కడ పోతుంది, నాకు తెలుస్తాయి. మనం చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి నమ్ముతారు. కాబట్టి కొద్దిగా మీరైతే ధైర్యంగా పెట్టుకున్నారు, కానీ మంచి ఫలితాలు ఇస్తున్నాయమ్మా. నాకైతే 100% ఇస్తున్నాయి. సరే, అయితే మీ మీద నాకు ఇది ఒకటి మంచిగా నచ్చింది. ఏంటంటే జనరల్ గా సోలార్ ప్యానల్స్ పెడితే ఇట్లా క్రాస్ గా పెట్టేస్తారు, ఇక ప్లేస్ అంతా వేస్ట్ అయిందనే ఫీలింగ్ ఉంటది. మీరేమో మంచి ఒక రేకుల షెడ్ వేసినట్టు వేసారు. ఎట్లా ఇది ఎట్లా ఈ ఆలోచన? ఎందుకంటే నాకు నెల్లూట్ల ఫౌండేషన్, మాకు కళాపీఠం ఉంది. అమ్మ నాన్నల పేరు మీద నేను అనసూయమ్మ లక్ష్మారావు ఇలా కళాపీఠం పెట్టాము. ఆ కళాపీఠానికి సంబంధించిన నాకు దీని కింది ఫ్లోర్లో మాకు హాల్ ఉంది. దాంట్లోనే అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి, రిహార్సల్స్ అవి. అయితే నాకేమనిపించిందంటే ఈ మామూలుగా వర్షాకాలం కాకుండా ఉన్న టైంలో మంచి పైనే మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు, 10 మంది కూర్చోవచ్చు అని చెప్పేసి మనం ఈ శ్రీకాంత్ గారు ఏమన్నారంటే ఇంత లెవెల్లో పెడతానని చెప్పి పెడితే మనకు దాన్ని ఏం ఉపయోగం ఉండదు, దాని కిందకి పోయేటట్టు ఉండదు, ఏం ఉండదు. అంటే ఆ ప్లేస్ కూడా మిస్యూజ్ అన్నది ఉంటుంది. వాటికి పోనే రాదు మనకు అని చెప్పేసి నేను అన్నప్పుడు ఆయన ఆలోచించి ఫస్ట్ యూనిట్ కదా, కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది, సార్ మాటను ఎందుకు కాదనాలి అని నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆయన ఒప్పుకున్నాడు. పెద్ద నా మీద అడిషనల్ ఛార్జ్ కూడా చేయలే, నేను చెప్పిన ప్లాన్ ప్రకారంగా చేశాను. అయితే ఇట్లాంటి పైన పెంచి చేసేటువంటిది ఇంతకుముందు కూడా కొన్నిటికి నేను చూసిన అక్కడిక్కడ ఐడియా ఉన్నది. ఆ రకంగా చెప్పడంతో నేను ఎట్లా చెప్పినో యథాతథంగా వాళ్ళు మంచి ఒక షెడ్ టైప్ అయిపోయింది. ఇక్కడ ఏ కాలమైనా ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటట్టు. ఇప్పుడు చుట్టూ ఈ నెట్ వేసినాం అంటే చుట్టూ కూడా మాకు ఇంకా
చిన్న మీటింగ్ అలాగా అయిపోతుంది వాళ్ళలాగానే అయిపోతుంది ఇది ఒకటి మంచి ఆలోచన అదొకటి. ఎవరైనా మిద్ద మీద పెట్టించుకోవాలన్నా ఇట్లా షెడ్ టైప్ వేయించుకున్నా మనకు ప్లేస్ కలిసి వస్తుంది, అట్లా కాసేపు వచ్చి కూర్చున్నట్టు ఉంటది, మనకు కరెంట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంటది. ఈ ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతారు సార్ పైరా ప్యానల్స్? యాక్చువల్గా మేము 3 నెలలకు ఒకసారి కడగాలి, కానీ ఈ మధ్యన వర్షాలే పడుతుంది. అవునవును, ఇక మాకు కడగాల్సిన అవసరం వర్షాకాలం పెద్ద కడగాల్సిన అవసరం ఉండదు. వర్షాకాలం ఇక పడుతున్నాయి కదా, వర్షాలు లేని టైంలో ఒక 10 రోజులకు ఒకసారి సరిపోతుంది. 10 రోజులు కాదు, మనం 1 మంత్ ఒకసారి. 1 మంత్ అంటే డస్ట్ రాదు కదా పైకి, మీరు అన్నట్టు కిందనే కనుక పెట్టుకుంటే మనకు అక్కడక్కడ పొల్యూటెడ్ ఉంటుంది కాబట్టి డస్ట్ పడుతుంది. మిద్ద మీద అయితే ఒక తక్కువ ఉంటుంది, 1 నెల రోజులకు ఒకసారి 2 నెలలు 1 మంత్ ఒకసారి. తక్కువనే మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్ అన్నట్టు. అసలు మెయింటెనెన్సే లేదన్నమాట, ఏ ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పటికే దాని గురించి పెట్టింది ఏం లేదు. ఈ సిమెంట్ దిమ్మెలు, రాడ్లు, ప్యానెల్స్ అన్ని కలిపి మనకు 1,32,000. దిమ్మెలు నేనే కట్టించుకున్నాను. దిమ్మెలు మీరే కట్టించుకున్నారు? దిమ్మెలకు 2-3,000 అయింది. అది మనం ఎందుకంటే వాళ్ళు కేవలం ఏం చేస్తారంటే బోల్టులతోటి ఫిట్ చేసిపోతారేమో. ఓకే ఓకే. వీటికి సంబంధించిన మీటర్ అంతా ఎక్కడ ఉంటుంది సార్? ఇదంతా మనకు లోపల పెట్టాము, అది వర్షం పడకుండా ఉండాలి కాబట్టి, తడి వద్దు కాబట్టి బయటకు పెట్టాము. బయటకంటే మనకు స్టెప్స్ దగ్గరనే గోడకు పెట్టి, ఇక ఆ మీటర్ దగ్గర మనకు తెలుస్తుంది మనకు ఎంత వచ్చింది, మన దగ్గర నుంచి ఎంత పోయింది, అవన్నీ వివరాలన్నీ రీడింగ్ ఉంటుంది. అక్కడ రీడింగ్ ఉంటుంది, మెయిన్ ఉంటుంది. మనం అక్కడి నుంచి వచ్చే డిస్కమ్ వాళ్ళ నుంచి వచ్చే, జెన్కో నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కరెంటుకు సంబంధించినటువంటి పవర్ కూడా మనం ఇక్కడికి వస్తుంది కదా, మన ఇంటికి వచ్చేది డిస్కమ్ నుంచి పోతుంది, మన నుంచి పోయేది డిస్కమ్కే పోతుంది కదా. అట్లా అదంతా కూడా కింద మీటర్లో ఉంటుంది మొత్తం మనకు కూడా. సరే, ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సబ్సిడీ వచ్చినా కూడా, ఇప్పుడు 78,000 రూపాయలు సబ్సిడీ వచ్చినా మన చేతి నుంచి అయితే 1,32,000, 1,35,000 ఖర్చు అయితే అవుతుంది కదా. ఏముందిలే, ఇప్పుడు బయట వడ్డీ మార్కెట్ చూసుకున్నా 2 రూపాయలకు ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నా నాకు నెలకు 2-3 వేలు వస్తుంది, ఎందుకు ఇది అవసరమా, అంత కరెంటు నేను కాలుస్తున్నానా, ఇట్లాంటి థింకింగ్ కొందరు చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే ఫ్రీ కరెంట్ వచ్చే వాళ్ళని పక్కన పెడతా, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఫ్రీ కరెంట్, మిగతా వాళ్ళకి ఏం లేదు. ఇంకొందరేమో అవసరమా, ఇది ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎన్ని రిపేర్స్ వస్తాయో, ఇది ఒక అవగాహన లేమి అనేది ఒకటి ఉంది. అంటే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులుగా మీరిచ్చే సలహా ఏంటి? మేడం, ఇక్కడ విద్యుత్ శక్తి అంటేనే పవర్ కదా, పవర్ తోటి భయపడతారు జనం. ఎక్కడనో ఉండి మన ఇంట్లో స్విచ్ చేయబోతేనే కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి ఈ రోజుల్లో ఆ ప్లాంట్ను మన ఇంట్లో పెట్టుకోవడానికి మొట్టమొదలు భయపడతారు, ఏది ముట్టుకుంటే ఏం కరెంట్ వస్తుంది. దీని నుంచి అవగాహన కావాలి వాళ్ళకు. సేఫ్టీ మెజర్స్ ఉంటాయి దీనికి, కరెంట్ అనేది రాదు ఇక్కడ మన బయటికి. పైనే ప్యానల్స్కు మన ఇంట్లోకి పోయేటువంటి ఆ సిస్టమ్ ఏదైతుందో చాలా సేఫ్టీ ఉంటుంది అనేటువంటి అవగాహన మొదలు పోవాలి. ఎందుకంటే ఈ భయానికి పెట్టుకోరు, పైసలు పెట్టుకొని కొంతమంది భయపడతారు, అమ్మో ఎక్కడ పిల్లలు ఏమైనా ముట్టుకుంటే ఏమవుతుందో, మా పిల్లలు ఉండరు పైకి పోతారేమో అని. అంటే ఆ రకంగా ఇది ఏమీ కాదనేటువంటి నమ్మకం వాళ్ళకు కుదరాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది, మీరు అన్నట్టు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళు కూడా లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి అవగాహన లేక, అవగాహన రాహిత్యం అనుకోండి, తర్వాత ఈ భయాలు లేనిపోని ఈ అనుమానాలు ఇవన్నీ కూడా వీటితోటి మనకు పెట్టుకోవడానికి సాహసించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. ఇప్పుడు ఎడ్యుకేట్ కానిది అయితే బలవంతంగా చేయలేము. కాబట్టి ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదు, కొంత టైం పడుతుంది. ఓన్ల నుంచి ఓన్లు ఎడ్యుకేట్ అవుతూ వస్తుంది, అందరూ వస్తారు. రేపటి రోజుల్లో అసలు మనకు దొరకదు, ఈ బొగ్గు లేదు, కోల్ లేదు. కోల్ విద్యుత్ శక్తి ద్వారా మనకు తగ్గిపోతుంది, వనరులన్నీ తగ్గిపోతున్నాయి కదా. కావలసినంత ప్రచారం ఎందుకు జరగడం లేదు అంటే ఇది ప్రభుత్వమే తీసుకోవాలండి, దీని బాధ్యత ప్రభుత్వమే. రానున్న భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఎడ్యుకేట్ చేయడం ద్వారా మనం ఖచ్చితంగా దీన్ని సోలార్ను వినియోగాన్ని తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు ఎడ్యుకేటెడ్లో కూడా అనుమానాలు తీర్చాలంటే ఆ స్థాయిలో అధికార యంత్రాంగం పెట్టాలి. వాళ్ళు వచ్చి కొన్ని తరగతులు నిర్వహించాలి. సరే, దాంట్లో మాలాంటి కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళను మా సహకారం భాగస్వాములు అవుతాం. ఆ రకంగా కొంత అవగాహన పెంచే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి ఇది పెట్టుకుంటే అయితే మంచి ఉపయోగం 100% ఉపయోగం. ఉపయోగం ఏంది మేమే అనుభవిస్తున్నాం, మేమే ఎంజాయ్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.